ఫ్రెండ్స్, ఈ వీడియోలో నవగ్రహ అధిపతుల గురించి, వారు ఏ దిక్కును చూస్తారు, వారి యొక్క వాహనాలు ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను. నవగ్రహాల్లో మధ్యలో ఉండేవారు సూర్యనారాయణ మూర్తి. ఈయన 7 గుర్రాలు పూల్చిన ఒకే చక్రం కలిగిన రథంపై పయనిస్తూ ఉంటారు. మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి. ఈయన తూర్పు దిక్కును చూస్తూ ఉంటాడు. సప్తాస్వరుతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మం ధరం దేవం తమ సూర్యం ప్రణమామ్యం. సూర్యదేవునికి ఎదురుగుంటా ఉన్న గ్రహాధిపతి శుక్రాచార్యులు వారు. ఈయన రాక్షసులందరికీ కూడా గురువు. ఈయన వాహనం తెల్లని గుర్రం. ఈయన కూడా తూర్పు దిక్కునే చూస్తుంటారు. ఇక శుక్రాచార్యుల నుండి పక్కకు వెళ్తే చంద్రభగవానుడు మనకు దర్శనం ఇస్తారన్నమాట. ఈ చంద్రభగవానుడు ఆగ్నేయ మూలలో ఉంటారన్నమాట. చంద్రుడి యొక్క వాహనం లేడీ. మనకు చంద్రుడిని గుర్తుపట్టడానికి పైన చంద్రవంక అయితే ఉంటుంది, గుర్తుపట్టొచ్చు. ఇంకా చంద్రుడు పక్కన అంటే దక్షిణ భాగంలో కుజుడు అయితే ఉంటారన్నమాట. కుజుడి యొక్క వాహనం మేక. ఇంకా కుజుడి పక్కన నైరుతి దిక్కులో రాహుకేతులు ఉంటారన్నమాట. ఒక్కొక్క ఆలయంలో ఒకలా ఉంటారు. ఈ ఆలయంలో కేతు అయితే ఉన్నారన్నమాట నైరుతి మూలన. ఈయన యొక్క వాహనం సర్పం రాబందు.